ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం. సో అది మీడియా రంగం పైన, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన, అది డిజిటల్ మీడియా కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అందరూ జర్నలిస్టుల పైన ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దమనకాండ, ముఖ్యంగా ఆంధ్ర పెత్తందారులు చేస్తున్నటువంటి దమనకాండ అవుతుందో దాని గురించి ఇక్కడ మాట్లాడడానికి మనందరం కూడా సమావేశమైనాం. సో దీనిలో ప్రధానంగా ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం కేవీఆర్ వెంకట్రామ్ గత 15 ఏళ్లుగా V6లో కావచ్చు, తర్వాత నా కాలేజ్ టీవీలో కావచ్చు, రకరకాల మీడియా ఛానల్లో పనిచేస్తూ ప్రస్తుతం తన కేవీఆర్ టీవీ పేరిట ఒక ఓన్ ఛానల్ని రన్ చేస్తున్నాడు. సో ప్రముఖంగా జర్నలిస్ట్ అనేవాడికి పరిమితులు ఉండవు. జర్నలిస్ట్ అనేవాడు రాష్ట్రం నుంచి, దేశం నుంచి, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క వార్తను ప్రజలకు చేరవేసేలా తన యొక్క విధులను నిర్వహిస్తుంటాడు. సో అదేవిధంగా కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలను ప్రసారం చేసేటువంటి క్రమంలో తన పైన ఆంధ్ర పోలీసులు 3rd డిగ్రీ ఇవ్వడం జరిగింది. సో అది దాని గురించి కొంత లోతుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మిత్రులారా. సో మేము అనుకోకుండా ఒక ఫంక్షన్ వెళ్ళడం జరిగింది. మా రాము జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరం, రగన్న నేను అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో కేవీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున ఆంధ్ర సంబంధించిన పోలీసులు వచ్చారని చెప్పేసి చాలా క్లియర్గా మాకు ఫోన్ రావడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే లిఫ్ట్ చేయడానికి వచ్చారు అని, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు. సో ఆరాధిస్తే ఎక్కడ కర్నూలులో 4th టౌన్ PS లో కేసు నమోదైంది, దానికి సంబంధించి విచారించడానికి తీసుకుపోతామని చెప్పేసి మాకు వెంకట్ ద్వారా తెలిసింది. సో అప్పుడు ఇంట్లో అతను, వాళ్ళ వైఫ్, 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. సో ఆ క్రమంలో మాకు తెలిసినటువంటి మిత్రులు సూరన్న కానీ ఇక్కడ రాజేంద్ర కూర్చున్నారు, కొంతమందిని అన్న మీరు వెళ్ళండి, మీరు అంతా వెళ్ళిన దగ్గర ఉంటారు కదా, వెళ్ళండి, వెళ్ళి కొంచెం మనోడు అక్కడ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పంపిస్తే అక్కడ కొంత వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఏం చెప్పామంటే పక్క రాష్ట్ర పోలీసులు తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి PS లో అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చి అక్కడ నుంచి ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చేసి తన ఆధ్వర్యంలో వాళ్ళు కస్టడీకి తీసుకోవాలి. సో ఆ క్రమంలో తీసుకోవాలని చెప్పేసి ఉన్నారా అక్కడ ఎల్బీనగర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉన్నారా అంటే పోలీసులు ఎవరు లేరు. ఇమీడియట్ గా వెంకట్ ఇమీడియట్ గా 100 ఫోన్ చేయని చెప్పినాం. 100 ఫోన్ చేస్తే మాకు సంబంధం అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. సో అది 4th రోజు 4 మార్చ్ 2026 నాడు జరిగినటువంటి సంఘటన. ఆ తర్వాత ఆ రోజు సూరన్న కానీ రాఘవేంద్రన్న కానీ ఇంకొంతమంది అడ్వకేట్లు అందరూ కూడా చాలా ఆర్గ్యుమెంట్ చేశారు. సో శ్రావణి క్యూటీ గారికి స్వాగతం, దయచేసి కూర్చోండి. అయితే అప్పుడు ఆ క్రమంలో పోలీసులతో వీళ్ళు తీవ్రమైన వాగ్వాదం పెట్టుకున్నారు. మీరు ఎట్లా తీసుకుపోతారు, వితౌట్ నోటీస్ తోటి ఎట్లా తీసుకుపోతుందని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. మేము అన్నాం కదా 2 రోజులు టైం ఇవ్వండి, ఆ రోజు వీళ్ళ మేనకోడలది ఎంగేజ్మెంట్ ఉంది, వాళ్ళ మేనకోడకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం వెంకట వేసుకుంటాడు. సో నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేనే వస్తా అని చెప్పేసి కొంత వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా వాగ్వాదం చేసి CI తోటి ఆ పైన ఆఫీసర్తో మాట్లాడితే సరే అని చెప్పేసి ఒక 2 రోజులు టైం ఇచ్చారు. సరే అని చెప్పేసి మనోడు ఒక దాదాపు 2 రోజులు కాదు, ఒక 3-4 రోజుల తర్వాత కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు తీసుకొని కర్నూలు 4th టౌన్ PS వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాదాపు 3:30 గంటల ప్రాంతంలో సాయంత్రం పొద్దున బయలుదేరితే సాయంత్రం రీచ్ అయ్యాడు. సాయంత్రం దాదాపు లాయర్ల సమక్షంలోనే వెంకట్ని ఆ కర్నూలులోని 4th టౌన్ PS లో సబ్మిట్ చేయడం జరిగింది. జనరల్ గా పోలీసులు ఏం చేయాలి అయితే క్రైమ్ చేస్తే జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, లేదంటే రేపు పొద్దున రమ్మని చెప్పాలి. కానీ తెలివిగా వీళ్ళు ఏం చేసినంటే ఉండనివ్వండి, మేము కొంత నోటీస్ ఇస్తాం కదా, దానికి సంబంధించి ఎంక్వైరీ ఇస్తామని చెప్పేసి పంపించారు. సరే రాత్రి అర్ధరాత్రి సమయంలో లేకపోతే మరి విచారణ అయిపోయిన తర్వాత జడ్జి దగ్గర తీసుకుపోతారని మేము అనుకున్నాం. కానీ రాత్రి 10:30 గంటల సమయంలో ఎవరు విక్రమ్ సింహ అనేటువంటి ఆ స్టేషన్ CI ఎవరైతే ఉన్నారో ఆయనే కంప్లీట్ గా వెంకట్ మీద చాలా పెద్ద ఎత్తున 3rd డిగ్రీ ప్రవేశం జరిగింది. సో ఇది ఆ విక్రమ్ సింహ సంబంధించినటువంటి
సిఐ ఫోటో మీకు అందరు కూడా షేర్ చేస్తా. ఈ సిఐ సంబంధించినటువంటి ఫోటో. ఈయనే ఎవరి ఆధ్వర్యంలో కోయ ప్రవీణ్ అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా, నాకు ఐడియా లేదు, కంట్రోల్ రేంజ్ డిఐజీ. సో ఈ కోయ ప్రవీణ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఏంది అంటే టార్చర్ ఎత్తున క్రమంలో కూటమి సర్కారు పైన నువ్వు వార్తలు చేసేటువంటి మొగోడివా, కూటమి సర్కారును ఎదిరించి నువ్వు వార్తలు చేస్తావా, నీకెంత ధైర్యం, నువ్వు తెలంగాణ వార్తలు చేసుకోవాలి కానీ ఆంధ్రలో నీకేం పని అని చెప్పేసి ఈ యొక్క సిఐ విక్రమ్ సింహ, 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ చాలా వార్నింగ్ ఇస్తూ కొడుతూ తిడుతూ ఉన్నది ఎంత అండి, చిన్న ఉన్నాడు, ఈయన పానం ఎంత, చిన్న పానం. ఇలాంటి వ్యక్తి పైన దాదాపు 4-5 గంటల పాటుగా టార్చర్ పెట్టిండు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ వెళ్ళడంతో అర్థమైపోయింది ఈయన 3rd డిగ్రీ ఇచ్చారు. సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్పేసి చెప్పడంతో నోటీస్ సర్వ్ చేసింది ఆన్లైన్ లో. చేయగానే సిఐ ఎవరైతే కేవీఆర్ భార్య ఎవరైతున్నారో ఆ భార్యకు ఫోన్ చేసి హేబియస్ కార్పస్ పిటిషన్ వెనక్కి తీసుకోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఈయనతోటి ఫోన్ చేసి ఏ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేసి తన చెల్లిగా పోలీసులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి దాదాపు సాయంత్రం అనేక రకాల పరిణామాల తర్వాత కోర్టు చాలా సీరియస్ అవుతున్న క్రమంలో హేబియస్ కార్పస్ పిటిషన్ కదా, ఒకవేళ పోలీసుల ఎదుట జడ్జి ఎదుట ఆయన ప్రొడ్యూస్ చేస్తే ఆడ ఫేస్ మీద ఉన్న గాయాలు కావచ్చు, లోపల గాయాలు కావచ్చు ఉంటాయని చెప్పేసి తెలివిగా ఈయనకు ఏది మన పెయిన్ కిల్లర్స్, ఆ మెడిసిన్ పేరు కూడా ఉంది, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయి నేను రాత్రి పూట పోలీస్ స్టేషన్లో లేను, మా ఫ్రెండ్స్ తోటి నైట్ బయటకు వెళ్ళడం జరిగింది, తర్వాత మన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినా మీ ముందు సంతకం పెడుతుందని చెప్పేసి ఒక లెటర్ రాయించుకొని సాయంత్రం తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. అయితే మేము అక్కడే అనుకున్నాం సాయంత్రం రిలీజ్ చేసిన తర్వాత అక్కడ మెడికల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నది కుటుంబ సర్కార్ కదా, వాళ్ళు చేసేటువంటి అవసరాలకు అక్కడ నెగిటివ్ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి తెలివిగా తెలంగాణ బార్డర్ రాగానే గద్వాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రిపోర్టు అక్కడ మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్లో చేయించాం, ఎమ్మెల్సీ చేస్తే చాలా క్లియర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. పోలీసుల ఇంటర్రోగేషన్ లో ఈయనను చాలా తీవ్రంగా కొట్టినట్టుగా ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇంత దారుణంగా వివరిస్తున్న తర్వాత ఈయన రిలీజ్ కావడము, తర్వాత హేబియస్ కార్పస్ పిటిషన్ కొట్టుకోవడము, తర్వాత ఇంకొక పిటిషన్ వేయడం, ఈయన కేసు సంబంధించిన పిటిషన్ వేయడం, దానికి సంబంధించి కూడా స్టే విధిస్తూ కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కేసు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇది. నేనేమంటా ఉన్నాను, మీరు కేవీఆర్ చేసినటువంటి కథనాల పట్ల మీకు అభ్యంతరాలు ఉంటే కేసులు పెట్టుకోవచ్చు, చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. చట్టం పరిధిలో మీరు ఎలాంటి ఆ చర్యలు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. కానీ దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులను ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు సమాచారం ఇవ్వకుండా మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంటే తెలంగాణ జర్నలిస్టులు అయితే ఆంధ్ర వార్తలు చేయొద్దా? అంటే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఛానళ్లు ఎన్ని ఉన్నాయి, వాటిపైన మేము ఇదే విధంగా ఒక పౌర సమాజంగా మేము దాడులు చేస్తే మీకేంది పరిస్థితి అని చెప్పి చదువుతున్నాం. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఆ చుట్టుపక్కల పరివారం అంతా కూటమి సర్కారులో ఉన్నట్టు మీరందరూ కూడా గమనించండి. ఈరోజు మీ ఛానల్ ఉన్నాయి, TV9 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, మహా టీవీ కానీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీ ఆంధ్ర ఛానలే కదా, వాటిపైన మేము తిరగబడితే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోమని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఏంటి ఇప్పుడు మహా టీవీ వంశీకి నొప్పి అవుతా ఉంది. మహా టీవీ వంశీ ఒక పొలిటీషియన్, తెలంగాణ సంబంధించినటువంటి ఒక కేటీఆర్ ను, అదేవిధంగా రకరకాల బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుందని చెప్పేసి భౌతిక దాడులు చేసింది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు. అదందరికీ తెలుసు. ఈరోజు మీరు కేవీఆర్ పైన ఏ విధంగా అక్రమంగా మీ ఛానల్ సంబంధించినటువంటి ఖలీల్ భాష, మీ ఛానల్ సంబంధించిన రిపోర్టర్ అవుతున్నారో ఖలీల్ భాషతోటి కేసు ఎట్లా పెట్టిస్తారు? అంటే మీరు వార్తలు చేస్తే, మీరు ఇష్టం వచ్చినట్టు వార్తలు చేస్తే స్వీకరించాలి. కానీ కేవీఆర్ అక్కడ ఉన్నటువంటి తప్పులేం చెప్పిండు? శివునితోటి మా టీవీ వంశీ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు కూడా శివుని
అంశం అని చెప్పేసి శివుడితో పోల్చేటువంటి ప్రయత్నం చేస్తే దాని మీద అట్లా మాట్లాడుతూ దేవునితో చంద్రబాబు నాయుడిని ఎట్లా పోలుస్తావు అని చెప్పేసి వార్త వేస్తే దాని మీద కేసు పెట్టించినటువంటి మహాటీ వంశీ, ఖబర్దార్ నీ ఆంధ్ర అహంకారాన్ని ఆంధ్రలో ఉంచుకో, లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు తగిన శాస్తి తప్పదనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ ఆంధ్ర కాదు. మీ ఆంధ్రాలో మీ ఇష్టం వచ్చా చేసుకోండి, మీరు ఏదైనా సావండి. మీ నీచ రాజకీయాలవి, తుచ్చ రాజకీయాలవి. అసలు రాజకీయాలు చూస్తేనే, ఆంధ్ర రాజకీయాలు చూస్తేనే కంపరం పుడుతుంది. సిగ్గు శరమైనటువంటి రాజకీయాలు మీరు చేస్తూ ఈరోజు తెలంగాణలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం రాజకీయాలు ఉంటాయి. 100% గతంలో సరే మాలాంటి వాళ్ళ మీద తాటగిరి జరిగినప్పటికీ, మాలాంటి వాళ్ళ హింస జరిగినప్పటికీ కూడా, చిత్రం మీద పెట్టినప్పుడు కూడా ఒక విమర్శలు ప్రతి విమర్శలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి, చాలా హెల్తీగా ఉంటాయి. ఎక్కడ క్యారెక్టర్ అసోసియేట్ చేసే విధంగా ఉండవు. కానీ ఆంధ్రాలో ఒకరిపైన ఒకరు, జగన్మోహన్ రెడ్డి భార్య పైన చంద్రబాబు నాయుడు భార్య పైన జగన్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా లోకేష్ భార్య పైన, ఇదే విధంగా జగన్ సంబంధించిన వాళ్ళ భార్యల పైన ఇష్టారీతిన కుటుంబాలను పెట్టుకొని కూడా రాజకీయం చేసేటువంటి నీచమైన రాజకీయం చేసేటువంటి మీరు ఈరోజు ఇక్కడ హెల్దీగా చేసేటువంటి జర్నలిజం చేసేటువంటి వాళ్ళపైన మీరు తాటికి చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకోదు. దీనికి ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఆంధ్రకు సంబంధించినటువంటి చంద్రబాబు ఆదేశాలతో పరిపాలిస్తున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ నిజం కాదు, చంద్రబాబు నాయుడు నీ గురువు కాదు అని అనుకుంటే ఈ జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన మీరు కూడా సీరియస్ గా ఖండించాలి. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ మీ యొక్క ఆధ్వర్యంలో ఉంది కాబట్టి దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితులను తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ జర్నలిస్టులు కానీ ఎక్కడ కూడా ఇలాంటి ఉపేక్షించము. తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని చెప్పేసి ఆంధ్రాకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఆంధ్రాకు సంబంధించినటువంటి మీడియా వ్యక్తులకు కానీ దయచేసి చెప్తున్నాం, మీ లిమిట్ లో మీరుండండి. మీ లిమిట్ దాటితే మాత్రం మేము కూడా లిమిట్ దాటితే మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉండరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.